హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. ఇప్పుడైతే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. డ్రెస్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా తమ్నైల్లో. ఇక్కడ వచ్చేసి 2 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి నేను. ఈ 2 మీటర్ ఫ్యాబ్రిక్స్ని మా ఇద్దరు పిల్లలకి సరిపోయే విధంగా అయితే కట్ చేస్తున్నాను. ఇవి మనం మిడ్డీస్ లాగే కుడుతున్నాం కాబట్టి మోకాళ్ళ కిందకు వస్తే సరిపోతుందన్నమాట. ఆ విధంగా ఒకళ్ళు కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది, ఒకరికేమో కొంచెం లెంత్ తక్కువ వస్తుంది. నేను చెక్ చేసుకొని అయితే కట్ చేశాను. మీరు డైలీ యూజ్కి కాబట్టి 2 మీటర్స్ కంటే ఎక్కువ పన్నా కూడా అవసరం లేదు. చాలా సింపుల్గా బాగుందన్నమాట, హెవీగా లేకుండా. పిల్లలకైతే చాలా బాగుంది. అండ్ ఆ బ్లౌజ్ నెక్ అంటారా, కేవలం వీడియో కోసమే నేను స్టిచ్ చేశానండి. యాక్చువల్లీ నాకు ఆ ఇంట్రెస్ట్ లేదనమాట ఆ నెక్ అసలు స్టిచ్ చేయడము, కానీ ప్రతిదీ ట్రై చేయాలి. అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా కొత్తగా నేర్చుకోవాలి అని చెప్పేసి ఆ హాల్టర్ నెక్ అయితే నేను ట్రై చేశాను అండ్ సక్సెస్ అయింది. అయితే దాంట్లో కూడా కొంచెం చిన్న కొన్ని ఉంటాయి అన్నమాట. మనం ఇంకా బాగా ఎలా చేయొచ్చు అనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను, ఎండింగ్ వరకు చూడండి. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగొచ్చు. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ నేను కుచ్చులు పెట్టుకుంటున్నా. అలాగే దానికి లైనింగ్ కూడా కుచ్చులు పెట్టి అటాచ్ చేశాను. మీరు కావాలి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కలిపి ఒకేసారి కుచ్చులు పెట్టుకోవచ్చు. తర్వాత నేను సైడ్ జాయింట్ అనేది చేశాను. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ దగ్గర పట్టీ కోసం బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. ఇది 3.5 విడ్త్ ఉండేలాగా తీసుకున్నాను. అండ్ మనం యూజ్ చేసే ఎలాస్టిక్ వచ్చేసి 1 ఇంచ్ది అనమాట. ఇప్పుడు మన వేస్ట్ వచ్చేసి ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి పైన స్టిప్ అనేది, ఎందుకంటే అది జాయింట్ చేసుకోవాలి కదా మనం. ఆ 1/2 ఇంచ్ ఖర్చు అనేది అక్కడ పోతుంది. అండ్ ఇంకోటండి, ఇక్కడ ప్లీట్స్ ఎలా పెట్టుకున్నారు వేస్ట్ దగ్గర అనేది మన పిల్లల సైజు కంటే ఒక 10 ఇంచులు ఎక్కువ ఉండేలాగా పెట్టుకోండి. పిల్లల వేస్ట్ సపోజ్ 20 ఉంటే మీరు 28 to 30 లోపు కుర్చీలు వచ్చేలాగా పెట్టుకోండి. తర్వాత మనం ఎలాస్టిక్ యాడ్ చేస్తాం కాబట్టి అది మళ్ళీ ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది అనమాట. అంతేగాని వాళ్ళ వేస్ట్ ఎంత ఉందో అంతే నేను కుర్చీలు అయితే ఇక్కడ పెట్టలేదు. నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలి, వేస్ట్ -4. సపోజ్ 20 వేస్ట్ ఉంటే -4 అంటే 16 ప్లస్ ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఎందుకంటే ఎలాస్టిక్ని కూడా మనం జాయింట్ చేయాలి, అక్కడ ఖర్చు పోతుంది. మీరు ఎక్కువ జాయింట్ చేస్తారు అనుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి పట్టీ ఎలా జాయింట్ చేస్తున్నాను చూడండి. పట్టీ నేను లోపల వైపు నుంచి జాయింట్ చేస్తున్నాను. మనం వేస్ట్ ఎంతైతే వచ్చిందో పట్టీ కూడా అంతే తీసుకున్నాం కాబట్టి ఇంకా మనకి ప్రాబ్లం లేదనమాట. ఈ విధంగా క్లిప్లో చూపించిన విధంగా లోపల నుంచి అటాచ్ కనుక చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు ఏంటి అంటే మనము ఎలాస్టిక్ని కూడా జాయింట్ చేసుకోవాలండి. ఫస్ట్ నార్మల్ పట్టీ అయితే ఇంకా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడమే, బట్ ఇక్కడ మనం ఎలాస్టిక్ పెడుతున్నాము చూడండి. నార్మల్గా పట్టీ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడమే అనమాట. మీకు ఎలా ఉంటుంది ఐడియా అనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఎలాస్టిక్ అయితే నేను జాయింట్ చేసుకున్నా. దీన్ని ఈ విధంగా తొడుక్కోవాలన్నమాట మన మిడ్డీకి. ఈ విధంగా తొడిగిన తర్వాత దాని మీదగా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎలాస్టిక్కి తగలకూడదు, స్టిచ్ అనేది ఎలాస్టిక్కి తగలకూడదు. తగలకుండా స్టిచ్ వేసుకోవాలి మనం ఇక్కడ ఆల్రెడీ 3.5 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి పట్టీ బాగా సరిపోతుందండి, ప్రాబ్లమే లేదు. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ముందే పట్టీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ కూడా ఎక్కించుకోవచ్చు. ప్రాసెస్లు అనేవి చాలా ఉంటాయి, బట్ ఈ ప్రాసెస్ ఏంటి అంటే మనకి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ అనేది లూజులు లేకుండా ఉగ్గులు లేకుండా నీట్గా వస్తుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మన బయట గినక ఎట్లా వస్తాయో అలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి పైన స్టిచ్ అయితే వేయాలి. ఆ ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకుండా చూసుకోండి. నేను అన్నిసార్లు అడ్జస్ట్ చేయడానికి కారణం కూడా ఎలాస్టిక్ లోపలికి వచ్చేస్తుంది అనమాట. దాని మీద స్టిచ్ పడకుండా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేయాలి. ఇలా వేసేటప్పుడు మనకి కొంచెం టైట్ అయినట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఎలాస్టిక్ మనం తక్కువ తీసుకుంటాం కాబట్టి లాగుతూ ఉంటుంది అనమాట. అందుకని మనం గట్టిగా ఎక్కడైతే మనకి టైట్ అనిపిస్తుందో అప్పుడు ఆ ఎలాస్టిక్ని గట్టిగా లాగితే అది సాగి మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీగా సాగిపోతుంది. ఇంతే, మనకి లెహంగా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, వేస్ట్ బ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది మనకి అక్కడ. ఇప్పుడు ఏం చేయాలి అంటే పైన కూడా మిడిల్లో ఏదైతే ఎలాస్టిక్ అటాచ్ చేస్తామో దానికి మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి.
మిడిల్లో వేసుకోకపోతే ఏమైందంటే మనకి అది బాగా అంటే కరెక్ట్గా ఉంటే ఓకే, కానీ కొంచెం లూజ్గా ఉందంటే వేస్ట్ బ్యాండ్ ఎలాస్టిక్ అనేది మెలకలు తిరిగిద్ది. అలా మెలకలు తిరిగినప్పుడు పిల్లలకు ఒత్తుకుంటుందండి, కంఫర్ట్ ఉండదు, లుక్ వైజ్గా కూడా లుక్ కూడా పాడైపోతుంది అనమాట. అందుకని ఒకసారి మధ్యలో కూడా ఎలాస్టిక్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఎప్పుడైనా సరే. నెక్స్ట్ వచ్చేసి టాప్ పార్ట్ కటింగ్ చూద్దాము. టాప్ పార్ట్ వచ్చేసి నేను హాల్టర్ నెక్ పెడుతున్నాను. అలాగే బ్యాక్ సైడ్ అయితే ఉక్సుల పట్టి కాజల పట్టి అటాచ్ చేస్తున్నానండి, జిప్ ఏం పెట్టట్లేదు. సో ఇక్కడ నేను క్లిప్లో చూపించిన విధంగా మీరు ఫోల్డింగ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను 6 to 7 ఇయర్స్ పాపకైతే స్టిచ్ చేస్తున్నానండి. అలాగే బ్లౌజ్ లెంత్ కూడా క్రాప్ టాప్ లెంత్ మనకి ఎంత కావాలో చూసుకొని దాని ప్రకారంగా అయితే మార్క్ చేసుకోవాలి. మామూలుగా అయితే షోల్డర్ ఎంత తీసుకున్నామో వేస్ట్ కూడా అంతే ఆర్మ్ రౌండ్ కూడా అంతే తీసుకోవాలి. బట్ ఇక్కడ స్లీవ్లెస్ వాడినప్పుడు ఏంటంటే మనం ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక 2.5 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ పెట్టాను. అక్కడి నుంచి మీరు చూసినట్లయితే కొంచెం కర్వ్ లాగా తీసానండి. ఇక్కడ మీరు ఆల్రెడీ మా పాపల డ్రెస్సులు చూసారు కాబట్టి మీకు కొంచెం డీప్ అనిపిస్తే ఆ కర్వ్ తీయకుండా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి, అంత డీప్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్ పార్ట్కి నేను ఒక లైన్ డ్రా చేశాను, చూసారా, ఎక్స్ట్రా తీసుకున్నాం ఫ్యాబ్రిక్. అది ఎందుకు అంటే ఉక్సుల పట్టి కాజాల పట్టి అటాచ్ చేసేటప్పుడు మనకు కొంచెం ఖర్చు కావాలి కదా, సో దానికోసం అని మనం ముందే ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసి, బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇద్దరికి సరిపోవాలి కాబట్టి గ్లిట్టర్ ఫ్యాబ్రిక్ అనేది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేయాలి. అయితే ఇక్కడ చంక భాగం దగ్గర మనకి ఫినిషింగ్ ఇవ్వాలండి. దానికోసం నేనేం చేస్తానంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసేసి చంక భాగం దగ్గర మాత్రమే స్టిచ్చింగ్ వేసేసి రివర్స్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ సపరేట్గా మనం దానికి ఫినిషింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకా నెక్ షోల్డర్ కానీ ఇవన్నీ కూడా ఏం చేయకూడదు, ఓన్లీ చంక భాగమే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా 1 ఇంచ్ తీసుకున్నాను నేను డౌన్. నెక్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నా, ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా అటాచ్ చేసి మనం రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఓన్లీ ఇట్లా చంక భాగం దగ్గర మాత్రమే స్టిచ్ వేసి రివర్స్ చేసి పెట్టుకోవాలండి. రివర్స్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ రెండు కలిపి స్టిచ్చింగ్ అయితే వేసేయాలి. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను టక్స్లు పెట్టట్లేదు దీనికేమి. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్కి నేను ఉక్సుల పట్టి కాజాల పట్టి కూడా అటాచ్ చేసేసానండి. ఇంకా అది నార్మల్ ప్రాసెసే కదా, అందుకే చూపించలేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మన సైడ్స్ జాయింట్ అనేది చేసుకోవాలి. అలాగే కింద ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేయాలి. కింద ఎంత ఫోల్డ్ చేయాలి ఏంటి అనేది మనం కటింగ్లోనే చూసాము, ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట ఫోల్డింగ్ కోసం అని చెప్పేసి. దాని ప్రకారంగా ఈ విధంగా సైడ్ జాయింట్స్ అయితే చేసేసాను నేను. ఇంకా మనకున్న ఒకటే ఏంటి అంటే హాల్టర్ నెక్ పైన మనము పట్టి అటాచ్ చేయాలి కదా, అది ఎలా అటాచ్ చేయాలని అది కూడా సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఒక పట్టీ తీసుకున్నాను అనమాట. ఈ పట్టీ విడ్త్ వచ్చేసి మనకి ఎంత అయితే కాలర్ కావాలో దానికి డబల్ తీసుకొని ప్లస్ 1 ఇంచ్ ఖర్చు అనేది ఇవ్వాలన్నమాట. సపోజ్ 1 ఇంచ్ కావాలంటే 1 + 1 2 + 1 3 ఇంచెస్ అయితే విడ్త్ తీసుకోవాలి. ఎందుకంటే ఖర్చులో 1 ఇంచ్ పోతుంది, మడతలో ఒక 1 ఇంచ్ ఉంటే ఒక 1 ఇంచ్ మనకు విజిబుల్ అవుతుంది అనమాట. అలాగే మనం తీసుకున్న దానికి సెంటర్లో ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇక్కడ క్లిప్లో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ చేయండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏమీ లేదు, జస్ట్ క్లిప్లో చూపించిన విధంగా స్టిచ్ వేయండి చాలు.
మనకి స్టిచ్ వేసిన తర్వాత అయితే ఓన్లీ సెంటర్ది మాత్రమే స్టిచ్ వేసాము. ఇప్పుడు సైడ్స్ది కూడా స్టిచ్ వేయాలి. అది ఎలా వేయాలి అనేది క్లియర్గా చూడండి. ఇలా వేయకూడదు, ఇప్పుడు నేను చూపించాను కదా అలా అయితే అస్సలు వేయకూడదు. చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఇట్లా పక్కకు అనేయాలి అంతే, రివర్స్ చేసే పని లేదు. జస్ట్ పక్కకని ఎండింగ్కి స్టిచ్ వేయాలి. అలాగే పైన ఏదైతే పట్టీ తీసుకున్నామో దానికి 2 సైడ్స్ కూడా మనం క్లోజ్ చేసి ఉంచుకోవాలండి. ఆల్రెడీ చూసారా, జస్ట్ ఇట్లా పక్కకని అటు ఇటు ఒక స్టిచ్ వేయాలంతే. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయిపోయిందనమాట. చూడండి, మీకు ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా నేను స్టిచ్చింగ్ అనేది చేశాను. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందనమాట. ఫైనల్ టచ్ ఇంకా మనకి ఇప్పుడు ఏం లేదు. కింద ఏదైతే ఉందో దాన్ని ఇట్లా పైకనేసి ఫ్రంట్ సైడ్కి ఇట్లా క్లోజ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలంతే. చూడండి, చాలా సింపుల్ అండి. ఇక్కడ మీరు పట్టీ లెంత్ ఎంత తీసుకున్నారు అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. పట్టీ లెంత్ వచ్చేసి నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. అటు ఇటు మడత పెట్టి కుట్టినందుకు 1 ఇంచ్ పోయింది, నాకు మొత్తం 14 ఇంచ్ వచ్చింది. ఇది ఎలా తీసుకోవాలి అంటే మీ పిల్లల నెక్ చుట్టూ కూడా కొంచెం లూజ్ వచ్చేలాగా టేప్ పట్టుకోండి, అప్పుడు మీకు అర్థమవుద్ది అనమాట. నేను మెజర్మెంట్స్ ఎలా తీయాలి అనేది, అది నెక్ ఎలా తీసుకున్నాము అనేది కూడా వీలైతే ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఈ పైన ఏదైతే మనకి నెక్ వచ్చిందో ఆ కాలర్ మాత్రం పిల్లల మెడ చుట్టూ టేప్ పెట్టేసి కొంచెం లూజ్ ఉండేలాగా, టైట్గా కాదు లూజ్ ఉండేలాగా పెట్టాలన్నమాట. అక్కడ మనకు ఎంత వస్తుందో దానికి ఎక్స్ట్రా 1 ఇంచ్